హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ వందనములు. ఈరోజు డిసెంబర్ 31 ఈ రాత్రి 12 గంటల తర్వాత ఈ సంవత్సరం ముగియబోతా ఉంది. మరలా 12 గంటల తర్వాత కొత్త సంవత్సరం అయితే రాబోతా ఉంది. సంవత్సరాలు అనేవి గడిచిపోతూ ఉన్నాయి. మనిషి వయసు పెరిగిపోతూ ఉంది. కొంతమంది పెద్ద వయసు వారు చనిపోతూ ఉన్నారు, పుట్టివారు పుడతా ఉన్నారు. కాలక్రమం ఈ విధంగా జరుగుతూ ఉంది. కొత్త సంవత్సరం వస్తుందని యూత్ అంతా ఉత్సాహంగా కేక్స్ కటింగ్స్, అలాగే పార్టీస్ రకరకాలుగా జరుపుకుంటూ ఉంటున్నారు. అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే, కొత్త సంవత్సరం వస్తుంది కదా, మరి కొత్త సంవత్సరంలో ప్రవేశించే మనం ఏం కలిగి ఉండాలి అనే దాని విషయమే మీతో మాట్లాడతాను. ఇప్పుడు నేనైతే యేసుక్రీస్తు ప్రభువుని నా రక్షకునిగా అంగీకరించాను. కారణం ఏంటి అని అంటే, దేవాది దేవుడు, రాజాది రాజు, ప్రభువులకు ప్రభువు అని ఆయన యందు నేను విశ్వసించాను. అలాగే భూమి మీద ఉండే మనుషులందరూ కూడా యేసు ప్రభువు గురించి తెలుసుకుని ఆయన ఎవరో అని ఆయన నమ్మినట్లయితే వారికి మోక్షము అనగా పరలోక రాజ్యము, నిత్యము దేవునితో ఉండే అవకాశం లభిస్తుంది. మరి ఇప్పుడు మనం నూతన సంవత్సరంలో ప్రవేశించే మనం ఉత్సాహంగా సంవత్సరం వచ్చింది అని లేకపోతే ఈ సంవత్సరం ముగిసిపోతా ఉందని ఆ 12 గంటల సమయం వరకు మేల్కొని ఉండి మనం గడుపుతూ ఉంటాం సమయాన్ని. కొంతమంది అయితే దేవుని సన్నిధిలో గడుపుతూ ఉంటారు. సంవత్సరం ముగిసే సమయము, కొత్త సంవత్సర ప్రారంభ సమయము దేవుని సన్నిధిలో గడపాలని ఆశించి, నా అభిప్రాయము వారితో ఏకీవిస్తాను. ఎందుకనంటే గడిచిపోతున్న సమయము చివర కొత్తగా ప్రారంభమయ్యే సమయము. దేవునితో గడిపితే, దేవుని సన్నిధిలో గడిపితే అది మన జీవితానికి ఎంతో మంచి మార్గదర్శిగా దారి చూపే విధంగా ఉంటుందని నా అభిప్రాయం. మరి సంవత్సరాలు గతించిపోతా ఉన్నాయి, మనిషి వయసు పెరుగుతూ ఉంది. మరి ఇంతేనా జీవితం అంటే, ఇంకేమైనా ఉందా అని అంటే, చనిపోతే మనిషి ఏమవుతాడు? తీసుకెళ్ళి భూస్థాపన లేకపోతే కాల్చడం చేస్తారు. మనిషి శరీరం కుళ్ళిపోతుంది, ఎముకలు అలా మిగులుతాయి. కానీ మనిషిలో ఉండే ఆత్మ ఉంది కదా, దానికి మాత్రం మరణం లేదు. అది నిత్యము దేవుని సన్నిధిలో ఉంటుందన్నమాట. ఒకవేళ నీతిని అనుసరించి పాపాలకి క్షమాపణ పొంది విడుదల పొందితే దేవుని యొక్క సన్నిధిలోను, ఒకవేళ పాపంతో నిండి అపవిత్రమైన జీవితం ఇష్టానుసారంగా బ్రతికితే నిత్యమైన నరకము అనగా అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్యమైన నరకము, అది 2వ మరణంగా పేర్కొనబడింది. ఈ విధంగా మనిషి చనిపోయిన తరువాత తన ఆత్మకు జరిగే ప్రక్రియ. బైబిల్లో నుంచి కీర్తన గ్రంథము 65:11 వచనం, 65 అధ్యాయం 11 వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు అని. అంటే సంవత్సరం వెంబడి సంవత్సరం వస్తూ ఉంది. అయితే దేవుడు మనకి ఆయుష్నిచ్చి మరొక నూతన సంవత్సరం ఈ రోజున మనకి దయచేశాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుని సన్నిధిలో ఆయన స్తుతించాలి. నాకు క్షేమాన్ని ఇచ్చావు,
ఆరోగ్యాన్ని ఇచ్చావో దేవుణ్ణి మనం కొనియాడాలి. డిసెంబర్ 25న క్రిస్మస్ జరుపుకున్నారు. ఆ రోజు యేసుక్రీస్తు పుట్టాడని ప్రపంచమంతా క్రిస్మస్ అయితే జరుపుకున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభువునకు సున్నతి చేయబడిన దినము 8వ దినము. ఆ రోజు న్యూ ఇయర్ అని నేను అంటా ఉన్నాను. ఎందుకనంటే యూదుల ఆచారం ప్రకారము, అలాగే మోషే ధర్మశాస్త్ర ప్రకారము దేవుడు అబ్రహాముకి చేసిన ఆ యొక్క సున్నతి, ఆ నిబంధన అనే ఆ యొక్క విషయమై 8వ దినాన్న సున్నతి చేయడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది. అది యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారము 8వ దినాన్న సున్నతి చేస్తారనమాట. ఆ విధంగా క్రీస్తు పుట్టిన 8వ రోజే కొత్త సంవత్సరముగా, క్రీస్తు శకముగా ప్రకటించబడింది అనేది నా అభిప్రాయము. చరిత్రలో కూడా అనేక ఆధారాలతో కూడా రుజువయింది. నా అభిప్రాయం మాత్రమే కాదు, అనేకుల అభిప్రాయము. కాబట్టి ఈ కొత్త సంవత్సరము అనేది దేవుడు మనకి ఇచ్చాడు. ఈ కొత్త సంవత్సరంలో మనము దేవునికి ఇష్టలుగా జీవించి నీతి న్యాయాలను అనుసరించి నడవాలి. విలాప వాక్యాల్లో 3వ అధ్యాయం 22-23లో యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. అంటే దేవునికంటే అనుదినము వాత్సల్య పుడతా ఉంది మనుషుల మీద. ఆయనకి ఇష్టలైన మనుషుల మీద అనుదినము ఆయన వాత్సల్యత చూపుతా ఉన్నాడు అనమాట. అంతేకాదు మరణమై చనిపోకుండా మనల్ని కాపాడే కొత్త సంవత్సరాన్ని మనకి ఇచ్చాడు దేవుడు. కాబట్టి మనం దేవుణ్ణి ఈ దినం స్తుతించబద్దులము. దేవుడు అంటా ఉన్నాడు యెషయా గ్రంథము 49:15లో, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చున, వారైనా మర్చుదురు గాని నేను నిన్ను మరువను. అంటే దేవుడు కన్నతల్లైన తన బిడ్డను విడిచిపెట్టేస్తేమో గాని నేను మాత్రం నిన్ను విడువనని ఆయన సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు, మన దేవుడు, ఆయన క్రీస్తుగా ఈ లోకంలో జన్మించి మన కొరకే ప్రాణం పెట్టినాడు, మనల్ని రక్షించడానికి, మనల్ని విడిపించడానికి. కాబట్టి నిన్ను నేను మరువను అంటా ఉన్నాడు ఆయన. అదేవిధంగా కీర్తన 139:16లో, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా రాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. అంటే తల్లి గర్భములో రూపింపబడక మునిపే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నాడు. ఆయనే మన పుట్టుటకు, జన్మించుటకు ఆధారము. కాబట్టి ప్రతి మనిషిని దేవుడు ఎరుగుదుడు. కాబట్టి ఆయన నీ గురించి తెలియజేస్తా ఉన్నాడు, నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నీవు నా సొత్తు, నా జనాంగము, నా ప్రజవు నీవు, నా బిడ్డవు నీవు అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అలాగే సామెతల గ్రంథంలో మనం చూస్తే 8వ అధ్యాయం 17-18లో, నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు, ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్దనున్నవి. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే సృష్టికర్త అయిన దేవుణ్ణి స్మరిస్తారో, ఆయన యొద్దే సమస్తము ఆయన యొద్దే ఉన్నాయి. ఆయన ఏమంటా ఉన్నాడనంటే, నన్ను వెతికేవారు నన్ను కనుగొంటారు. అలాగే ఈ సృష్టిలో ఐశ్వర్యము గాని, జ్ఞానము గాని ఏదైనా నా యొద్ద నుండి మీరు పొందవచ్చు అని దేవుడు చెప్తా ఉన్నాడు అనమాట. అదేవిధంగా యెహెజ్కేలు
అధ్యాయం 26-27. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను అని ఆయన సెలవిస్తా ఉన్నాడు. అంతేకాదు, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను, నా విధులను గైకొని వారిని గాను మిమ్మల్ని చేసేదను. అంటే దేవుడు ఏమంటా ఉన్నాడంటే, మనిషి స్వభావం పాడైపోయింది, నూతన స్వభావాన్ని నీకు ఇస్తానని ఆయన అంటా ఉన్నాడు. ఈ కొత్త సంవత్సరంలో నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, నాకు నా హృదయాన్ని మార్చు తండ్రి అని నువ్వు ఆయన అడిగితే నీకు నూతన స్వభావాన్ని ఇస్తాడు. అంతేకాదు, నూతన హృదయము అంటే రాతి గుండె, మనలో ఉన్న రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఆయన ఇస్తాడనమాట. ఆ యొక్క క్రూరత్వాన్ని తీసివేస్తాడనమాట. అంతేకాదు, నీవు దేవుని కట్టడలను అనుసరించేవానిగా నిన్ను ఆయన చేస్తాడనమాట. కాబట్టి ఈ యొక్క కొత్త సంవత్సరంలో దేవుడు ఇవన్నీ మనకి ఇవ్వనై ఉన్నాడు. మనం చేయాల్సిందేంటి? ఆయన సన్నిధిలో దేవునికి ప్రార్థన చేయడం, ఆయన స్తుతించడం చేయాలి. ఒకవేళ నీవు దేవుణ్ణి ఎరగలేదా, యేసు ప్రభు ఎవరో నీకు తెలియదా, అయితే యేసు ప్రభు ఎవరు అనేది తెలుసుకుని నీవు కూడా పాప క్షమాపణ పొంది రక్షణ పొందాలని నేను కోరుతా ఉన్నాను. ప్రియ సహోదరులారా, సోదరులారా, దేవుడు ఈ నూతన సంవత్సరాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ నూతన సంవత్సరంలో మనం దేవునికి ఇష్టలుగా జీవించి అనేక ఆశీర్వాదాలు పొందాలని దేవుడు మన పక్షముగా తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో ఆయన స్తుతించి ఆయన గణపరుచుదాం. అంతేకాదు, మన ఈ నూతన సంవత్సరంలో నీతిగా జీవించాలని, దేవునికి ఇష్టలుగా మనం నడవాలని, అలాగే ఈ భూమి మీద మన యొక్క దినములు కొంచెమే అని ఎరిగి మనము మన తోటి వారితో, మన సహోదరులతో, మన స్నేహితులు, బంధువులు, ప్రతి ఒక్కరితో, మన తోడి వారితో కూడా సఖ్యతగా ఉండి మన దేవుని ప్రేమను తెలియజేసి వారిని కూడా దేవుని మార్గంలో నడిపించి వారిని కూడా రక్షించుదాం. అందరి పక్షముగా మనం ఏం చేద్దాం? ప్రార్థన చేసి దేవుని స్తుతించి ఆయన్ని ఆరాధించుకుందాం. ఆయన నూతన సంవత్సరాన్ని మనకు బహుమానంగా ఇచ్చాడు గనక దేవుని స్తుతించుకుందాం, ఆయన్ని ఆరాధించుకుందాం. పరలోకమందున్న తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. ప్రభువా, మాకు సంవత్సరము తర్వాత సంవత్సరము నూతనముగా దయచేసిన దేవుడు. అయితే మా దినములు కొద్దిగా ఉన్నాయి ఈ భూమి మీద కనుక సమయం కొంచెమే అని నీతి కలిగి నడుచుటకు సహాయం దయచేయండి. ప్రభువా, ఈ వాక్యం ఎవరైతే ఉన్నారో వారు మనసులో మార్పు తీసుకుని రండి. అంతేకాదు, అనేకులు ఈ నూతన సంవత్సరంలో ప్రభువా నీ తట్టు తిరిగి నీ వెలుగును అనుభవించినట్లు దయతో సహాయం దయచేయండి. అదేవిధంగా మా యొక్క ఈ భారతదేశాన్ని దీవించండి, ఇక్కడ ప్రజలను కాపాడండి. అలాగే ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలను, తెలుగు వారందరినీ కాపాడమని ఈ నూతన సంవత్సరంలోని యొక్క ఆశీర్వాదాలతో మమ్మల్ని అందరినీ నింపమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను. పరలోకమందున్న పరిశుద్ధ తండ్రి, ఆమేన్.